ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను 4-1తో గెలిచిన టీమిండియా ఇప్పుడు 3 వన్డేల సిరీస్ ను పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి జోరుగా ఉన్న భారత జట్టు 3 వన్డేలు కూడా గెలిచి మరింత ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవ్వాలని ఉత్సాహంగా ఉంది. అహ్మదాబాద్ లో జరిగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేసి బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది. సిరీస్ లో ఇప్పటివరకు ఆడని వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనేది ఆసక్తికరంగా ఉంది. మొదటి వన్డేలో పాల్గొన్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అహ్మదాబాద్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్థానాన్ని పంత్ భర్తీ చేయవచ్చు. అలాగే సెమీ స్థానంలో హర్షదీప్ రానున్నారు. తొలి 2 మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా కుల్దీప్, సుందర్ ను తుది జట్టులో చేర్చే అవకాశం ఉంది. నాగపూర్ లో జరిగిన మ్యాచ్ లో వన్డేలోకి అడుగుపెట్టిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 3వ వన్డేలో బెంచ్ లోనే ఉండే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం అభిమానులను ఆనందపరుస్తుంది. విరాట్ కోహ్లీ కూడా అహ్మదాబాద్ వన్డేలో తన ఫామ్ లో తిరిగి పొందాలని అభిమానులు ఆశిస్తున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ చివరి వన్డే మ్యాచ్ నవంబర్ 19, 2023 జరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ తో జరిగే 3వ వన్డే భారత తుది జట్టు అంచనా ఈ విధంగా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా రావచ్చు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.